వెల్కమ్ టు అవర్ ఛానల్ V2 విజ్ఞానం విహారం. నేటి వీడియోలో మైసూర్ సిటీకి ఎలా చేరుకోవాలి, మైసూర్ టూర్ను ఎలా ప్లాన్ చేసుకోవాలి, మైసూర్లో ఉండడానికి హోటల్స్ వివరాలు, ఫుడ్ వివరాలు, లోకల్ ట్రాన్స్పోర్టేషన్, అలాగే ట్రిప్కి అయ్యే ఖర్చు వివరాలు లాంటి విషయాలు తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వీడియో చివరి వరకు చూడండి. మైసూర్ సిటీకి తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్, తిరుపతి పట్టణాల నుండి రైలు మరియు విమానం ద్వారా ఎలా చేరుకోవాలి, అలాగే వాటి టికెట్ ధరల వివరాలతో నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో ఏ ప్రాంతం వారు ఎలా మైసూర్ చేరుకోవాలో పూర్తి వివరాలు ఉంటాయి. తప్పక ఆ వీడియో చూడండి. మైసూర్ సిటీలో ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి 2 రోజులు సరిపోతుంది. కావున మీరు మైసూర్లో 2 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మైసూర్ ప్యాలెస్ను డే టైంలో టూరిస్టులు ప్యాలెస్ లోపలికి వెళ్ళి చూడవచ్చు. అలాగే సాయంత్రం సౌండ్ అండ్ లైట్ షో మరియు ఇల్యూమినేషన్ ఉంటుంది. ఇది ప్యాలెస్ బయట ఓపెన్ ప్లేస్లో నుండి చూడాలి. సో ప్యాలెస్ను డే టైంలో అలాగే ఈవినింగ్ టైంలో కూడా చూడాలి. అలాగే బృందావన్ గార్డెన్స్లో కూడా డే టైంలో గార్డెన్ ఎక్స్ప్లోర్ చేయాలి. అలాగే ఈవినింగ్ సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది. కావున దీనిని కూడా డే టైం అండ్ ఈవినింగ్లలో చూడాలి. కావున ఈ 2 ప్రదేశాలను ఒకే రోజులో కాకుండా 2 వేర్వేరు రోజులలో చూస్తే చాలా బాగుంటుంది. ఇక మొదటి రోజు వీలైనంత తొందరగా ప్రారంభించండి. టూర్ ప్లాన్ మొదట చాముండి హిల్స్ పై ఉన్న చాముండేశ్వరి దేవిని దర్శించుకోవాలి. అక్కడికి దగ్గరలోనే పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది. దానిని కూడా దర్శించుకోవాలి. చాముండి హిల్స్ నుండి మైసూర్ సిటీ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. కావున వ్యూ చూడడం మర్చిపోవద్దు. తర్వాత హిల్స్ నుండి కిందకి దిగగానే శాండ్ స్కల్ప్చర్ మ్యూజియం ఉంటుంది. దానికి దగ్గరలోనే మెలోడీ వ్యాక్స్ వరల్డ్ మ్యూజియం ఉంటుంది. వీటిని కూడా చూడండి. టైం తక్కువగా ఉంటే వ్యాక్స్ మ్యూజియం స్కిప్ చేయండి. తర్వాత వీటికి దగ్గరలోనే కరాంజీ లేక్ ఉంటుంది. అక్కడ పక్షులు, లేక్ చాలా బాగుంటాయి. దీని తర్వాత మైసూర్ జూ ఎక్స్ప్లోర్ చేయండి. జూ తర్వాత బృందావన్ గార్డెన్స్ వెళ్ళి గార్డెన్ను అలాగే సౌండ్ అండ్ లైట్ షోలను తప్పకుండా చూడండి. దీనితో మొదటి రోజు ట్రిప్ పూర్తవుతుంది. ఇక రెండవ రోజు రైల్ మ్యూజియంను విజిట్ చేయండి. తర్వాత జగన్మోహన్ ఆర్ట్ గ్యాలరీని విజిట్ చేయండి. తర్వాత లలిత మహల్ ప్యాలెస్ను కూడా విజిట్ చేయండి. అలాగే సెయింట్ ఫిలోమినాస్ చర్చ్, దేవరాజ మార్కెట్లను కూడా తప్పక విజిట్ చేయండి. మొదటి రోజు టూర్లో ఏమైనా ప్లేసెస్ మిస్ అయితే రెండవ రోజు చూసే ప్రయత్నం చేయండి. చివరిగా మైసూర్ ప్యాలెస్ను డే టైంలో విజిట్ చేయండి. అలాగే సాయంత్రం సౌండ్ అండ్ లైట్ షో కానీ లేదా ఇల్యూమినేషన్ కానీ తప్పక చూడండి. వీటిని మాత్రం మిస్ అవ్వద్దు. సౌండ్ అండ్ లైట్ షో వర్కింగ్ డేస్లో, ఇల్యూమినేషన్ హాలిడేస్లో ఉంటుంది. ఈ విధంగా 2 రోజుల మైసూర్ టూర్ పూర్తి చేయవచ్చు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ రోజులు మైసూర్లో ఉండాలనుకుంటే మైసూరు చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలను కూడా కవర్ చేయవచ్చు. పైన చెప్పిన ప్రదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పక చూడండి. మైసూర్ను విజిట్ చేయడానికి సంవత్సరమంతా వెళ్ళవచ్చు. కానీ అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది. మైసూర్లో టూరిస్టులకు ఇదే పీక్ సీజన్ అని చెప్పవచ్చు. మైసూర్లో మీకు తక్కువ ప్రైస్ నుండి ఎక్కువ ప్రైస్ వరకు అనేక రకాల హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీస్ కొరకైతే 1000 నుండి 1500 రూపాయల బడ్జెట్ మధ్యలో మంచి హోటల్స్లో స్టే చేయవచ్చు. బ్యాచిలర్స్కి 700 రూపాయల బడ్జెట్లో మంచి స్టే దొరుకుతుంది. మైసూరు వెళ్ళినప్పుడు మీరు సిటీ బస్టాండ్ దగ్గరలో ఉండేలా హోటల్ బుక్ చేసుకుంటే మంచిది. దీనికి దగ్గరలోనే మైసూర్ ప్యాలెస్ ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుంది. మైసూర్లో మీకు కావలసిన అనేక రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి.
అలాగే వివిధ రకాల హోటల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి లోకల్ ఫుడ్తో పాటు రకరకాల ఫుడ్ వెరైటీస్ మనకు దొరుకుతుంటాయి. మైసూర్లో స్ట్రీట్ ఫుడ్ కూడా బాగుంటుంది. మైసూర్కి ఒకరు లేదా ఇద్దరు వెళితే బైక్ను రెంట్ తీసుకోవడం మంచిది. ఇక్కడ చాలా రకాల బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే అద్దె కూడా చాలా తక్కువ. యాక్టివాకు దాదాపు 10 గంటల టైంకి 300 నుండి 400 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. దీనివల్ల మన బడ్జెట్ సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఏదైనా ప్రైవేట్ ట్యాక్సీ అద్దెకు తీసుకోండి. 4 సీటర్కి అయితే 1700 నుండి 2000 రూపాయల వరకు, 7 సీటర్కి అయితే 3000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మైసూర్లో 2 రోజులకు అయ్యే మొత్తం ఖర్చు వివరాలు ఒకసారి చూద్దాం. ట్రైన్ ఛార్జెస్ అప్ అండ్ డౌన్ 1200 రూపాయలు. కొన్ని ప్రాంతాల వరకు ఇది తగ్గే అవకాశం ఉంది. హోటల్ ఛార్జెస్ ఒక రోజుకు 700 చొప్పున 2 రోజులకు 1400 రూపాయలు. వెహికల్ ఛార్జెస్ ఒక రోజు 500 చొప్పున 2 రోజులకు 1000 రూపాయలు. ఫుడ్ ఛార్జెస్ ఒక రోజు 500 చొప్పున 2 రోజులకు 1000 రూపాయలు. ఇతర ఖర్చులు 1000 రూపాయలు. మొత్తం ఖర్చు 5600 రూపాయలు. పై ఖర్చులు సింగిల్ పర్సన్కు వేసినవి. ఒకవేళ మీరు ఇద్దరు లేదా గ్రూప్లో వెళ్తే హోటల్ ఖర్చులు మరియు వెహికల్ ఖర్చులు షేర్ చేసుకోవడం వల్ల ఇంకా ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.